వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూర. ఎన్ని కాంట్రవర్సీలు చుట్టుముట్టినా సరే, ఎంతమంది నెగిటివ్ ట్రోల్ చేసినా సరే, ఇంకెంతమంది సినిమాల నుండి సైడ్ చేసినా సరే, నా స్పీడ్ ఏ మాత్రం తగ్గదంటూ దూసుకెళ్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. అలా ఇప్పటికే కింగ్ ఖాన్ తో జోడీ కట్టిన ఈ అమ్మడు ఇదిగో లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేయడం ఇక్కడ విశేషం. కంటెంట్ ఉంటే కాంట్రవర్సీలేం చేయలేవంటూ ప్రూవ్ చేస్తుంది బాలీవుడ్ భామ దీపికా పదుకొనె. ఆమె డిమాండ్స్ తీర్చడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ స్పిరిట్ కల్కి 2లా ఎగ్జిట్ డోర్స్ ఓపెన్ చేశారు సందీప్ నాగ్ అశ్విన్లు. ఇక సందీప్ అయితే ఓ అడుగు ముందుకేసి అన్ప్రొఫెషనల్ అంటూ కితాబిచ్చాడు కూడా. దీంతో దీపికపై ఎక్కడలేనన్ని రూమర్స్, క్రియేటివ్ ఫీల్డ్ లో టైమింగ్స్ ను ఏంటని కొంతమంది కామెంట్ చేస్తే, కాసులే కావాలి తప్ప కమిట్మెంట్ లేదని మరికొంతమంది. అయితే ఎవరేమన్నా నా పంతా మార్చుకోనని భీష్మించు కూర్చున్నారు ఈ అమ్మడి చుట్టే బడా ఫిల్మ్ మేకర్స్ చెక్కలు కొట్టడం గమనార్హం. ఇప్పటికే షారుఖ్, కింగ్ అండ్ అల్లు అట్లీల సినిమాలో క్రూషియల్ రోల్స్ చేస్తున్న దీపిక తాజాగా పరశురాముడి భార్య ధరణి పాత్రలో వికీ కౌశల్ కు జోడీగా నటించబోతున్న టాక్ వినిపిస్తోంది. మాడక్ ఫిల్మ్స్ బ్యానర్ లో అమర్ కౌశిక్ తెరకెక్కించే ఈ సినిమా హైలీ అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో వచ్చే ఏడు మొదట్లో సెట్స్ మీదకు వెళ్లి చివర్లో రిలీజ్ కానుందట. అయితే పరశురాముడి భార్య ధరణి అంటే దేవత. మరి దీపిక ఈ రోల్ చేస్తే గతంలో చేసిన గ్లామరస్ సినిమాలను ముందు పెట్టి రచ్చ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. చూడాలి సాఫీగా సాగుతుందా లేక కాంట్రవర్సీలతో కుదేలవుతుందా. ఏది ఏమైనా ఒకటి పోతే అంతకు మించి అంటూ క్రేజీ సినిమాలు పట్టేస్తున్న దీపికను మెచ్చుకోవాల్సిందే. అస్సలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 2000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావుడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్టు విషయంలో చీమ చిటుక్కుమన్నా సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఓ క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇంతకీ ఇదంతా దేని గురించి అంటారా? లెట్స్ వాచ్. లేట్ గా మొదలైన జోరుగా షూటింగ్ చేసుకుపోతున్నాడు సందీప్ వంగ. అయితే సినిమా పరిగెడుతుంది కానీ ఎలాంటి అప్డేట్స్ రావట్లేదంటూ బాధపడిపోతున్న ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ లేటెస్ట్ గా ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చేసింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్ ను మేకర్స్ ప్లాన్ చేశారని, ఈ పోలీస్ స్టేషన్ సెట్ లోనే ప్రభాస్ పై ఒక అమేజింగ్ సాంగ్ ను పిక్చరైజ్ చేయబోతున్నారని, ఇక సాంగ్ తోనే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు రెబల్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తున్నాయి. జనరల్ గా ఏది ఎలా ఉన్నా హీరో ఎంట్రీ మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. ఆడియన్స్ కోరుకునేది కూడా అది. ఇక మేకర్స్ వాటిని స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు కూడా. సందీప్ రెడ్డి కూడా ప్రభాస్ తో అంత వైల్డ్ గా ఎంట్రీ ప్లాన్ చేశాడట. ఇక ఇదే పోలీస్ స్టేషన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట. మొత్తానికి ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఫ్యాన్స్ లో ఓ క్లారిటీ వచ్చేసినట్టే. ఇక ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ప్రభాస్ కాకి చొక్కా వేస్తున్న సినిమా. ఇప్పటి వరకు ఎందరో స్టార్స్ కాకి చొక్కా వేసి రికార్డు అని తిరగరాశారు కూడా. మరి మా టార్గెట్ 2000 కోట్లకు పైనే అంటున్న స్పిరిట్ టీం కాస్త కాన్సంట్రేట్ చేస్తే దాన్ని అందుకోవడం కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా సందీప్ ఎప్పట్లాగే సాలిడ్ అవుట్పుట్ డెలివర్ చేస్తే సరి. చూడాలి, 6 నెలల డేట్స్ ఇస్తే 9 నెలల్లో సినిమా వదులుతానన్న సందీప్ వచ్చే దసరా బరిలో నిలుస్తాడో లేక అబ్బే అదంతా అప్పుడు అంటూ వాయిదాల పాట పాడతాడో. మరో 20 రోజుల్లో ఎండ్ కార్డ్ వేసుకోబోతుంది 2025. అయితే ఈ ఇయర్ లో కొంతమంది స్టార్ హీరోలు భారీ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తే, మరి కొంతమంది బడా డిజాస్టర్స్ తో అడ్డంగా బుక్ అయ్యారు. మరి ఈ 7 ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటి కలెక్షన్ల వర్షం కురిపించిన ఆ సినిమాలేంటో చూసేద్దామా? గతేడాది కల్కి, పుష్ప 2లతో 2 సార్లు 1000 కోట్లను టచ్ చేసింది ఇండియన్ సినిమా. దాంతో ఇక ఇయర్ కూడా అలాంటి సినిమాలేమైనా పడకపోతాయంటూ ఆశగా ఎదురుచూసింది. కానీ ఏవీ ఆ దరిదాపుల్లోకి రాకపోవడం గమనార్హం.
అయితే అంతకాకుండా ఈ ఏడు కూడా పలు సినిమాలు సాలిడ్ నెంబర్స్ ని వెనకేశాయి. అలా 7 హైయెస్ట్ కలెక్షన్స్ కొలగొట్టిన సినిమాల వైపు చూస్తే మొదటగా కనిపించే సినిమా కాంతారా చాప్టర్ 1. 2025 ఏడాది టాప్ గ్రాసర్ గా నిలబడ్డ ఈ సినిమా 1000 కోట్లు టచ్ చేస్తుందని ఆశపడ్డప్పటికీ వరల్డ్ వైడ్ గా 852 కోట్ల వద్దే ఆగడం కాస్త డిసప్పాయింట్ కలిగించేదే. అయినా ఈ సినిమా టాప్ లో నిలవడం కాస్త మేకర్స్ కు ఊరటల ఇచ్చింది. ఇక సంభాజీ మహారాజ్ హిస్టరీ బేస్ చేసుకుని వచ్చిన చావా అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా 807 కోట్లు కొలగట్టడం విశేషం. ముఖ్యంగా వికీ కౌశల్, రష్మికల పర్ఫార్మెన్స్ సిల్వర్ స్క్రీన్ పై సాలిడ్ మ్యాజిక్ నే చేసింది. ఇక చిన్న సినిమా వచ్చి 579 కోట్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది సయారా. స్మాల్ బడ్జెట్ లో రూపొందిన ఈ లవ్ స్టోరీ ఈ ఏడు వచ్చిన ఒక మిరాకెల్. ఇక శాండిల్వుడ్ నుండి వచ్చి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా మహావతార్ నరసింహ కేవలం 28 కోట్లతో వచ్చి ఏకంగా 327 కోట్లను కొల్లగొట్టి కంటెంట్ ఈజ్ కింగ్ అంటూ మరోసారి నిరూపించింది ఈ డివోషనల్ యానిమేటెడ్ ఫిల్మ్. ఇక మాలీవుడ్ లో 304 కోట్లతో భారీ భూకంపమే క్రియేట్ చేసింది లోకా చాప్టర్ 1. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మలయాళ సినిమా ఏకంగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. ఇక కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఓజీతో ఏకంగా 300 కోట్లతో బాక్స్ ఆఫీస్ ను దంచుకొట్టాడు పవన్ కళ్యాణ్. ఎంతటి క్రేజ్ ఉన్నప్పటికీ ఆ స్థాయి కలెక్షన్స్ రాలేవని బాధపడుతున్న ఫ్యాన్స్ ఆకలితో ఇచ్చిన సినిమా ఇది. ఒక రకంగా ఈ సినిమాను మళ్ళీ పవన్ ని సినిమాల వైపు మళ్లేలా చేసింది. ఇక మిక్స్డ్ టాక్ తో స్టార్ అయిన అద్భుతమైన రన్ తో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా సితారే జమీన్ పర్. తారే జమీన్ పర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 267 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ లో ఉన్న అమీర్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక సంక్రాంతికి వస్తున్నాంతో ఈ ఏడు పొంగల్ బరిలో దిగి ఏకంగా 300 కోట్లతో బాక్సాఫీస్ కు పండుగల కల తెచ్చాడు వెంకీమా. ఇక వస్తానని ఎన్నోసార్లు పోస్ట్ పోన్ చేసుకుని ఎట్టకేలకు వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీతో 248 కోట్లను కొలగొట్టాడు అజిత్. ఫ్లాప్లతో సావాసం చేస్తున్న అజిత్ ఈ సినిమానే మళ్లీ లైమ్ టైమ్ లోకి నిలబెట్టింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా రైట్ 2తో 237 కోట్లతో వచ్చి సర్ప్రైజ్ హిట్ ఇచ్చాడు అజయ్ దేవగన్. మరి 1000 కోట్లు లేవని బాధపడుతున్న ఇండియన్ ఇండస్ట్రీ వచ్చే ఇయరైనా ఆ బెంచ్ మార్క్ టచ్ చేస్తుందో లేదో చూడాలి. వస్తుందా రాధా అన్న అనుమానాలు పటపంచలు చేస్తూ ఎట్టకేలకు 12న వస్తానని కన్ఫర్మ్ చేసేశాడు బాలయ్య. ఇక అఖండ 2 ఆగమనంతో థియేటర్లో శివతాండవమే అంటూ రెడీ అయిపోతున్నాడు నందమూరి ఫ్యాన్స్. మరి అదే రోజు వస్తానని సిద్ధమైన సినిమాల పరిస్థితి ఏంటి? అసలు ఏ సినిమా ఏ రోజుకెళ్లి ఛాన్స్ ఉంది? ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. అసలు సినిమా ఇప్పట్లో వస్తుందా అన్న రూమర్లు. మొత్తానికి అన్నిటినీ బ్రేక్ చేస్తూ ఎప్పుడో కాదు మరో 2 రోజుల్లోనే వస్తానంటూ ఈ 12కే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు బాలయ్య. అంటే క్రిస్మస్ సీజన్ని క్యాష్ చేసుకుందామని 25కి పోస్ట్పోన్ చేద్దామనుకున్న మేకర్స్ మీద 12నే రిలీజ్ చేయాలని పట్టుబట్టిన బయ్యర్స్ గెలిచారన్నమాట. అసలే వడ్డీలకి తెచ్చి మరీ సినిమాని కొనుక్కుంటే ఇప్పుడు వాయిదాల పాటలు పాడ్డమేంటంటూ ఫైర్ అయిన బయ్యర్స్కి ఇది గుడ్ న్యూసే. కానీ అఖండ 2 సడన్ ఎంట్రీతో అదే 12న వస్తామని రెడీ అయిన చిన్న సినిమాలే దిక్కుతోచని సిచ్యువేషన్లోకి వెళ్లిపోయాయి. అసలే బాలయ్య సినిమా, పైగా హ్యాట్రిక్ కొట్టిన కాంబో, దానికి తోడు బాలయ్య వరుస విజయాల జోరు. ఈ టైంలో వచ్చేందుకు చాలా సినిమాలు వెనకడిగేస్తే కొన్ని సినిమాలు డేర్ చేసి బాక్సాఫీస్ ఫైట్ చేస్తామని నిలబడ్డమే కాస్త ఆశ్చర్యం. కార్తీ, కృతి శెట్టిల అన్నగారు వస్తారు అఖండ 2కి పోటీగా డిసెంబర్ 5నే రావాలి. కానీ సేమ్ ఫైనాన్షియల్ ఇష్యూతో పోస్ట్పోన్ అయి మళ్లీ 12న బాలయ్యకే పోటీగా రావడం కాస్త ఇంట్రెస్టింగ్. తెలుగు, తమిళ్లో ఒకే రోజు ప్లాన్ చేశారు కాబట్టి మరో ఆప్షన్ లేదు. ఇక 12న వస్తానని ప్రమోషన్స్ ని పరుగులు పెట్టించిన సైక్ సిద్ధార్థ్ కూడా బాలయ్యకే జై కొట్టి జనవరి 1, 2026న వచ్చేందుకు రెడీ అయిపోయాడు. డిసెంబర్ 12కు అఖండ 2 రాకూడదని కోరుకున్న నందు ఆశలు ఫలించలేదు పాపం. ఇక నాది చాలా బ్యాడ్ టైం అంటూ నెట్టింట్లో బాధపడిపోతున్న సందీప్ రాజ్ తన మోగ్లీని ఒకరోజు తేడాతో అంటే 13న వదిలే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈషా డ్రైవ్తో మరో 10 సినిమాల దాకా మళ్లీ ఎప్పుడు వద్దామా అంటూ తేదీలను వెతుక్కునే పనిలో పడ్డాయి. ఏదేమైనా మన నటసింహం పంజా చిన్న సినిమాలపై గట్టిగానే పడింది. చూడాలి లేట్ అయినా లేటెస్ట్ అంటూ బాలయ్య బాక్సాఫీస్ ని ఎలా దంచి కొడతాడు.
కార్తీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అన్నగారు వస్తారు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీకి జోడీగా కృతి శెట్టి సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్. జనరల్గా మన తెలుగు వాళ్ళం చాలా సినిమా పిచ్చోళ్ళం. మనకి ప్రాంతము భాష ఏ సంబంధం ఉండదు. పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలియదు. అలా ప్రేమించిన దాంట్లో చాలామందిని మనం థియేటర్ దగ్గర దాకా ప్రేమిస్తాం. బట్ కార్తీ గారు, సూర్య గారు థియేటర్ నుంచి మన ఇంటికి వచ్చేసారు. మన బైకుల మీద, మన ఆటోల్లో, మన బస్సుల్లో. సో మన ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు వాళ్ళు. సో మీరు సూర్య గారు తెలుగు తమిళ అంటే ఖచ్చితంగా మీ తెలుగునే చెప్తాం. మాకు వేరే ఏ తెలీదు. అంత ఇష్టపడతాను సార్ మిమ్మల్ని. ఎవర్రా మీరంతా? తెలుగు సినిమా లవర్స్, కార్తీ అన్న ఫ్యాన్స్. పొద్దున్న మీకు ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు. ఇవాళ మధ్యాహ్నం నేను కార్తీ అన్న ఒక ఇంటర్వ్యూ చేసాం. చాలా సరదాగా ఉండింది. చాలాసార్లు కార్తీ అన్న సిగ్గుపడ్డాడు. అప్పుడు చెప్పామన్నా, నీకు తెలుసో తెలియదో ప్రజెంట్ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చ ఫేవరెట్ అన్న. మీరు కాలేజ్ యూజువలీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ యాక్సెసిబుల్ 4th ఇయర్ సీనియర్ ఉంటారు. ఎప్పుడన్నా ఈయనని అడగొచ్చు, ఇవన్నీ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు. అలాగా నాకు నా సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కార్తీ అన్న అవైలబుల్గా ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు. నేను ఎప్పుడు తమిళ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పరిగెట్టుకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీ అన్నే. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన అంబిషన్ ఏంటంటే కృతి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాజ్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. And whatever they did, we accepted, and they were such superpowers. They were almost like demigod for us. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమా నేను చూసాను. ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూస్తే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్. ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ a blessing to portray such great men, and I really had a tough time. But ilanti tough cinemalu, ilanti challenges manam break chestene manam next level ki elagalam. So I took that challenge and I have done my best. So I hope you all like it. And Santosh Narayan music gaani, migitha character Satyaraj garu, Raj Kiran garu, Nilgal Ravi garu, prati actors they have given their best for the cinema. And ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి. నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం. సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారు. ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్ సెలబ్రేటెడ్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు. అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. మళ్ళీ ఇదొక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.